నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పొలిటికల్ లాంచింగ్ భిన్నంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందుగా జాగృతిని బలోపేతం చేసుకుంటున్నారు. ప్రతిరోజు తెలంగాణ జాగృతి ఆఫీసులో చేరికలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్తగా జాగృతిలో ఉండేవారికి ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించారు. లీడర్ అనిపించుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలా ప్రజా పోరాటాలు చేయాలి అనే దానిపై ప్రత్యేకమైన శిక్షణ తరగతులను జాగృతి క్యాడర్కు అందించాలని నిర్ణయించారు. పార్టీలోకి యువతను ఆకర్షించడానికి కవిత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారని అనుకోవచ్చు. బీఆర్ఎస్తో సంబంధం లేకుండా కవిత జాగృతిని బలోపేతం చేసుకుని జాగృతి పేరుతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, కానీ మా పార్టీ బీఆర్ఎస్ అంటున్నారు. కేటీఆర్ను కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. బీఆర్ఎస్లో ప్రాధాన్యం లేకపోవడం వల్ల, పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం వల్ల కవిత సొంత రాజకీయాలు చేస్తున్నారు. ఈ అంశంపై కేసీఆర్కు అసంతృప్తి ఉన్నా కవిత తగ్గడం లేదు. ఫామ్ హౌస్కు వెళ్లినా కేసీఆర్ మాట్లాడలేదు. దీంతో ఆమెకు కేసీఆర్ మద్దతు లేదని చెబుతున్నారు. కానీ కవితపై చర్యలు తీసుకునే అవకాశం కనిపించడం లేదు. కవిత ఏదైనా సొంత రాజకీయ ప్రకటన చేస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.